దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు కదా వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి కదా వాళ్ళిద్దరిని చంపేస్తావా ఏడు చేశాను లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మలు చేస్తున్నాడు అబద్ధం ఆడుకొని చెప్తాను వినాశకొని ఉతకలే హలో వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ శిరీష శిరీష యా వెరీ నైస్ నేమ్ థ్యాంక్ యూ శిరీష ఎంత బాగున్నావు ఎంత బాగున్నాను చిన్న కళ్ళు చిన్న కళ్ళు చిన్న ముక్కు చిన్న ముక్కు చిన్న నోరు చిన్న నోరు సామాన్లు పెద్ద ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా అనుకోండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्को गजानन महर्निशं अनेकदन्तो एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः रमना जय जय शैल तनया सथया विजय प्रदात गणेशा जय जय शैल तनया सथया विजय प्रदात गणेशा जय जय शैल तनया సమస్య ముందుగా నీకిదే వందనమయ్యా పొందుకోటగా పాలింపరావా ముందుగా నీకిదే వందనమయ్యా పొందుకోటగా పాలింపరావా మన మూసిక వాహన ముందుగా మన మూసి
సహనా నీ దీవెన జయ 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 శైలజ తనయ సతయ విజయ ప్రతాప గణేశ జయ జయ శైలజ తనయ అవును సమస్ 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 బాగుంది బాగుంది సవతి సుత భుజంగ పూత రంగస్థల గణోదయాదినాథ గంగ సవతి సుత భుజంగ పూత రంగస్థల విజయాదినాథ సాహిత్య సమభూషణ గీత సాహిత్య సమభూషణ ఆర్తవన గజానన జయ 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 శైలజ తనయ సతయ విజయ ప్రతాప గణేశ జయ జయ శైలజ తనయ సమస్ బాగుంది బాగుంది సమోలే భారత మెలుడువా రోసిన భయ్యమిలతో బిరాన వ్యాసమౌని భారత మెలుడువా రాసిన యమమ చూపినావా వేదము మాకిచ్చిన పంచమ వేదము మాకిచ్చిన ఫలదాయక నాయక ఫలదాయక జయ 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 శైలజ తనయ సతయ విజయ ప్రదాత గణేశ జయ జయ శైలజ తనయ గిరిజా రమణ ప్రభు గిరిజా రమణ బాగుంది బాగుంది సోబ్రా భరత వందలో 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 జై ఆంధ్ర మాత వందనం జై భరత మాత వందనం 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 జై ఆంధ్ర మాత వందనం జై భరత మాత వందనం కావేరి గౌతమి గంగా తుంగభద్ర కావేరి గౌతమి గంగా కావేరి గౌతమి గంగా తుంగభద్ర కావేరి గౌతమి గంగా సత్యచంద్ర కృష్ణ జీవనదల కన్న పాలి కల్ప సత్యచంద్ర కృష్ణ జీవనదల కన్న పాలి కల్ప వందనం 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 జై ఆంధ్ర మాత వందనం జయ భరత మాత వందనం వీరుడే శోభాసు గాంధీ తాత వీరుడే శోభా
గాంధీ తాత వీరుడు సుభాష్ కృష్ణ గాంధీ తాత వీరుడు సుభాష్ శ్రీరాముల కన్న తల్లి వందనం శ్రీరాముల కన్న తల్లి వందనం దేశభక్తుడు భగత్ దేశభక్తుడు భగత్ దేశభక్తుడు భగత్ రమణ దేశభక్తుడు భగత్ గ్రహదేవుల కన్న తల్లి వందనం గ్రహదేవుల కన్న తల్లి వందనం 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 శ్రీ శ్రీ సిద్ధ వినాయకులకు జయ పార్వతీ పరమేశ్వరులకు జయ శ్రీ రామచంద్రమూర్తికి ఈ గ్రామ దేవత అమ్మవారికి శ్రీ సాయిబాబాకు మన గురువు గారికి ఈ రోజు మనం ఈ గ్రామానికి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భముగా మనం భరణాగం అనే జీవ చరిత్ర పుడకథ రూపంలో చెప్పడానికి వచ్చారు ఆయన. ఈ కథ విధి విధానం ఏ విధంగా ఉంటుందో చెప్తాను వింటాను ఆయన. తంధానా సై సై తంధానా తంబుర బాట జోడుగు మట్టల మాత భైరా తంధానా సై తందానా తంబురు పట చూడుకు మెత్తల మోతాబడి తందానా సై తందానా తంబురు పట చూడుకు మెత్తల మోతాబడి తందానా భారత దేశానా జరిగిన కథలు హరికథ బుర్రకథలు విలుతున్నారు నాటకాల సినిమాలతో హరికథ కథలు తెలుస్తున్నారు నాటకాలు సినిమాలు చూస్తున్నారు అఖిలమో సభకులకు అన్నయూ వినుచున్నా అఖిలమో సభవులకు వందనంబుల చేసి విన్నపించదము కథ సావధానం వినుడు పండితులార మా తప్పుల మన్నించండి పురధనులార తందానా సై తందానా తంబురు పట చూడుకు మెత్తల మోతాబడి తందానా సై తందానా తంబురు పట చూడుకు మెత్తల మోతాబడి తందానా భారత వీరుల తందానా మందలము తల్లుల తందానా భారత మాతల తందానా హైదరాబాద్ తల్లుల తందానా దశవర గౌరవ తందానా భవనాకు దత్తముని భక్తులార వినుడే ఈ రోజు ఇక్కడ మనం దేనికి వచ్చామండి? చాలా చక్కగా భోజనం చేయడానికి వచ్చాం. ఏమిటమ్మా మన ఎస్ఎస్పేట గ్రామస్తులు అందరూ కలిపి కలిసి వినాయక నవరాత్రుల సందర్భంగా మనల్ని భోజనాలు పిలిచారు. అవునరా చక్కగా భోజనాలు అయిపోయి చక్కగా భోజనం చేస్తాం. కడుపు నిండా భోజనం చేస్తాం. మరి ఎక్కడ దేనికి వచ్చారండి? బుర్ర కథ చెప్పడానికి వచ్చాం. నవ్వుతావేంట్రా జడ్డోడ్లాగా? ఎవరండి బరకత్ బుక్ చేసింది? ఏమిటి మీకు భోజనాలు దండుగా ఆహా. ఈ జనాలు నిద్రలు దండుగా ఏంటి మాకు భోజనం వేస్ట్ వాళ్ళు నిద్ర వేస్టా? దండుగా ఎందుకు మీకు భోజనాలు వేస్ట్? అరే ఎందుకు నిద్రలు వేస్ట్. ఆహా. లేకపోతే బొరకత్ చెప్పడానికి ఎంతమంది ఎందుకమ్మా? ఏం ఎంతమంది వద్దా? బొరకత్ చెప్పడానికి ఎంతమంది పని లేదు. ఎంతమంది కావాలి? ఇద్దరుంటే అయిపోద్ది బొరకథ. ఇద్దరు ఎవరు? ఒక ఆడ ఒక మగుంతో బొరకథ అయిపోద్ది. ఏయ్, ఆడ మగ ఉంటే బుర్రకథ ఎలా అవుతుంది? ఎందుకు అవదమ్మా? ఎలా అవుతుంది? ఒక ఆడ ఒక మగ ఉన్నారు అనుకో, అనుకోండి ఓపుకుని చెప్పి చెప్పుకుంటారు ఏంటో బొరకథ. ఆహా. ఓపిక ఉందా ఇంట్లోకి వెళ్ళి వేసుకుంటారా?
ఏంటి వేసుకోవడం ఏంటి? మంచం ఎక్కిపోయి కంటి మీద రెప్ప వేసుకుంటారు ఒరే నిద్ర అనొచ్చు కదరా ఆ వేసుకోవడం ఏంటి దరిద్రంగా అదనమాట. ఒరే భాస్కర్రావు ఓయ్. నీ బుర్ర కథకి ఆ. ఇద్దరు కావాలి అవును. కానీ మా బుర్ర కథకి ఆ. ఎంతమంది కావాలి ఓహో మీరు చెప్పేటండి బుర్రకథకి ఇంతమంది కూడా కావాలి. కావాలండి. అయితే అమ్మాయి గారు ఏమిటి? మరి ఈ రోజు ఈ గ్రామంలో బుర్రకథ చెప్పడానికి? చెప్పడానికి మీరు ఎంతమంది వచ్చారండి? మేము 8 నంబర్స్ వచ్చాం. మా తెలుగు మీడియం అమ్మ నేను బడికి వెళ్ళలేదు. ఒరే జొమ్మ నువ్వు తెలుగు మీడియమే కానీ ఆడియన్స్ తెలుగు మీడియం కదా వాళ్ళందరికీ తెలుసు. కాదు నీది నేను అడిగాను వాళ్ళందరూ వచ్చి అడిగారా? భాస్కర్రావు ఓయ్. నాకు నువ్వు అడిగినా నేను అడిగినా నీకు నేను చెప్పినా వినేది మాత్రం మన ఆడియన్సే కదా. ఓ అయితే ముందు అలా చెప్పేస్తాను. ఆ, ఆహా. అవునరా అయితే ఇక్కడ మీరు బుర్రకథ చెప్పడానికి ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చామండి. ఓ 8 మంది వచ్చారు. యా, యా. అయితే అమ్మాయి గారు ఆ. ఆ 8 మంది ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు మగవాళ్ళు ఎంతమంది వచ్చారండి? నీకేమి జనాభా లెక్క కావాలరా? నాకు అంత క్లారిటీగా ఉండాలండి. ఓహో క్లారిటీ కావాలండి. ఆ. క్లారిటీ లేకపోతే క్లారిటీ లేకపోతే 3 అవసరం మందే నేను 3 అయిపోతే ఏమేస్తావు? క్వార్టర్ వేసి మంచం ఎక్కిపోయి దొంగడు పోవడం. తాగుపోతే అది వీడు నిజంగా. ఆ. ఒరే ఓయ్. క్లారిటీ ఓకేరా. మేము 6 మగవారు వచ్చారు, ఆ. 2 ఆడవారు వచ్చారండి. సాలరమ్మా సాలరు. ఏం తమ్ముడు ఇది ఎక్కడ గోరం ఇది ఎక్కడ అన్యాయం? ఏమండి ఏం తమ్ముడు ఇది ఎక్కడ గోరం ఇది ఎక్కడ అన్యాయం? ఎందుకు? 6 మగవాళ్ళకి 2 ఆడవాళ్ళు సరిపోతారా చెప్పండి? ఏం సరిపోరా? ఎలా సరిపోతారు? ఎన్ని సరిపోరు? ఎలా సరిపోతారు? ఎన్ని సరిపోరు? మా మైక్ సెట్ వాడరు అంటాడు. ఏమని? మనిషికి ఒకళ్ళని ఉండాలి కదా. నాయనా మనిషికి ఒక్కొక్కరు కావాలా? ఆ. భాస్కరు ఓయ్. మీ మగవారు 6 కాదు కాదు. 10 మంది కాదు కాదు. 100 మంది కాదు ఆ. 1000 మందిని తెచ్చుకో. తెచ్చుకో. లెక్క తక్కువ కూడా చూసుకొని తగ్గేదే లేదు. అయితే నెల్లిమేల మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళు. నెల్లిమేల మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళు. మరి నాకేమయ్యేది హాస్పిటల్కి వెళ్ళాలి తగ్గనేది అంటాను. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ లో తగ్గేదే లేదబ్బా. పర్ఫార్మెన్స్ తగ్గేది లేదు. కడుపులో పని తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి అంటాను. నిన్న ఏదో వేడికి అలాగ వచ్చేసింది రోజు చికెన్ తిని అయితే తిని మీరు తిని. 8 మంది వచ్చారు. ఆ. 2 ఆడవాళ్ళు వచ్చారు. 2 ఆడవాళ్ళు 6 వచ్చారు. మగవాళ్ళు వచ్చారు. అవునండి. బాగానే ఉంది కానీ బాగానే ఉంది. ఈ రోజు ఈ గ్రామంలో బుర్రకథ చెప్పడానికి మీరు ఏమాత్రం కిరాయి తీసుకుంటున్నారండి? ఓహో కిరాయ్ కిరాయి బావా చెప్పేలా? వేర్ ఇస్ ద రెమ్యూనేషన్? ఓకే చెప్పేలు బాబా ఎంత ఇస్తున్నావు? కిరాయి అడిగాడు. నవ్వుతా వేటి జడ్డోడ్లా. అతను అలా చూస్తాండి అంత వేసి చెప్తావని. ఏంటో కిరాయి డబ్బులే. ఓ అలాగా. ఆ. మేము ఈ రోజు ఈ గ్రామంలో ఆ. 20,000 తీసుకుంటున్నాం. ఓ ఇక్కడ బుర్రకథ చెప్పడానికి 20,000 రూపాయలు తీసుకుంటున్నారు. దగ్గకిట్రా 20,000 తీసుకుంటున్నారు ఆ. ఒక్క రోజుకే. లేదు ఈ రోజు రేపు చెప్పేసి వెళ్తాం. మొఖం చూడు ఎలాగుంది. ఆ. ఒక్క రోజుకే ఈ రోజు ఒక్క రోజు బుర్రకథ చెప్పడానికి 20,000 రూపాయలు తీసుకున్నారు. ఆ, తీసుకుంటా. అయితే అమ్మాయి గారు ఏమిటి? చిన్న డౌట్ వచ్చింది. ఏమిటో? మా కుర్రవాళ్ళందరూ అడుగుతున్నారు. ఆ. ఈ ప్రక్కన ఉన్న కుర్రవాళ్ళు అడుగుతున్నారు. కుర్రవాళ్ళు. ఆ ఎదురుగా ఉన్న కుర్రవాళ్ళు అడుగుతున్నారు. ఏమని? ఈ ప్రక్కన ఉన్న కుర్రవాళ్ళు అందరూ అడుగుతున్నారు. అబ్బా. భాస్కర భాస్కరు. మరి ఆ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. థ్యాంక్ యూ మరి కథ బాగా చెప్పేలా ఉంది. చెప్పేలా ఉంది. ఈ 20,000 రూపాయల్లో రూపాయలు ఆవిడ కిరాయి ఏమాత్రమో ఒకసారి అడుగుని అంటాను. తేపలు అడవని తెలుసు కానీ ఎంత మరీ తేపలు నా కొడుకువని నాకు తెలియదురా. ఏమి కదా అలా అడగకుండా వాళ్ళు అడిగారని ఏం చెప్తున్నా. తమ్ముడు మీరు అడగలేదు? మీరు అడగలేదు? అది కాదు కాదు అల్ల అక్కడ ఉన్నాడు మా తమ్ముడు. ఎవరు? చూడు తారు రోడ్డు నాకు ఉంది బుర్ర. బుర్రా తార్ రోడ్డే ఆ. హైవే లాగా ఉందిరా. ఏదో మన గదిలో వేసుకుంటామా? మేకప్ అక్కడికి వచ్చి అడిగాడు. అవును. నా దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమని? అమ్మాయి చూస్తే భలేగా ఉంది, బాగుంది. ఆవిడ ఏమాత్రం తీసుకుంటుందని ఏయ్, అడుగుతాను. బుర్ర కదికి అదే అదే కిరాయి తీసుకుంటారు. ఎంత తీసుకుంటుందని ఓ అలాగా. ఆ. సరేలేండి నీ కోసం కాకపోయినా ఆ. మా బావల కోసం చెప్పేస్తున్నా. చెప్పేస్తున్నారు. ఈ 20,000 రూపాయలు ఈ 20,000 రూపాయల్లో ముచ్చటగా 3 గంటల కాలం బుర్రకథ చెప్పి చెప్పి నేను 3,000 తీసుకుంటా. ఓ ముచ్చటగా 3 గంటల కాలం చెప్పే కథకు తమరు 3,000 రూపాయలు తీసుకున్నారు. యా. అయితే అమ్మాయి గారు తమరు గంటకి 1000 రూపాయలా? ఏ తమ్ముడు నేనేటన్నానమ్మా? ఏమండి నేనేటన్నాను? నేనేమో తప్పుడు మాట అన్నాను చెప్పండి. ఇప్పుడు ఏటన్నావు? ఏమన్నా? 3 గంటలు 3,000 అన్నావా? అవును. మరి అలాంటప్పుడు గంటకి 1000 రూపాయలే కదా. ఒరే గంటకి మరి అరగంటకి? ఆ? అరగంటకి 500. మరి పావు గంటకి? పావు గంటకి 800 ఇద్దరు చేత అయిపోయి 500 కాగితం ఇచ్చేస్తారా? బాబు ఆ. మేము అరగంటకి పావు గంటకి 500కి 1000 రూపాయలకి రావండి బాబులు. ఆ. ముచ్చటగా 3 గంటల కాలం బుర్రకథ బుక్ చేసుకుంటే వస్తాం. అదిగోని తమ్ముడు వీళ్ళు పావు గంటకి అరగంటకి గంటకి రారు. మీకు ఎవరికైనా సరే చేసుకునే ఉద్దేశం ఉంటే ఏంటది? పూర్తి బుక్ చేసుకోండి. ఆన్లో చెప్పు. బుర్రకథ పూర్తి బుక్ చేసుకోమంటాను. చేసుకోమని. అయినా సరే అవదమ్మా. ఏమి? మా కుర్రోళ్ళు అందరూ అంటాను ఏమంటున్నారు? భాస్కర్ భాస్కర్. మరి ఆ అమ్మాయి గారికి 3,000 రూపాయలు కిరాయి ఇవ్వాలంటే ఇవ్వాలంటే మా ఊర్లో 30 మంది కుర్రోళ్ళు మనిషి 100 లక్ష అందా ఎత్తుకోలే. ఇక్కడ 100 మంది ఉన్నారు, 30 మంది అంటావు కత్తిల్లాగా. 30 మంది నెక్కేసుకున్నాడుగా. అయితే ఈ 30 మంది వేసుకోండి. 30 మంది కుర్రోళ్ళు మనిషి 100 లక్ష అందా ఎత్తుకోలే. వేసుకోవాలి. నువ్వు 30 మంది కుర్రోళ్ళు సందాలు ఎత్తుకున్నా సరే చందా వేసుకున్నా సరే ఆ 30 మందిలో ఓపుకున్నాడు అంతాడు, ఓపుకు లేనోడు అంతాడు. బావలు ఓపిక లేదా?
అసలు తిన్నట్టే లేరు కదా మీరు. వాళ్ళు తిన్నట్టు లేదు కాదు, వాళ్ళు అలాగ అడుచుకొని చూస్తాండ్రు. వీళ్ళకి అన్నాళ్ళు పట్టలేదు ఏటు, చాలా రోజులు అయిందిలే. వీళ్ళకి అన్నాళ్ళు సంవత్సరం అవుతుంటది కానీ వీళ్ళకి లేదు. అవును, ఏ బావులు మీకు ఓపిక లేదా? అయినా సరే ఓపిక అనేది ఆశామాస విషయం గట్టి కాదు. ఎలా ఉంటది? అయినా సరే నీలాడు పిల్ల చూడాలంటే ఆ మాత్రం ఏమాత్రం సరిపోదండి. ఏమిటో ఓపిక. ఓపిక అయినా సరే మా మగవాళ్ళే ఓపిక అనేది 3 రకాలు. ఎలా మారుతుంది? వయసుని బట్టి ఓపిక మారిపోతుంది. ఎలా మారుతుంది? మా మగవాళ్ళ వయసు 3 రకాలు, జాగ్రత్తగా ఆలకించు. 3 రకాలండి. ఎలా? నెంబర్ 1 టీనేజ్. నెంబర్ 2 యంగేజ్. నెంబర్ 3 ఓల్డ్ ఏజ్. ఇలా వయసుని బట్టి ఓపిక మారిపోతుంది. ఓపిక మారుతుందండి. ఎలా మారుతుంది? నెంబర్ 1 టీనేజ్ అంటే ఎవరండి? ఎవరు? 20 సంవత్సరాల లోపు పిల్లలు. ఇగో ఈ గుంటలాగా వాళ్ళందరూ ఏమనుకో అది వాళ్ళ గుంటలాడుకో ఎత్తి చూపెడతారు. అంటే 20 సంవత్సరాలు బిలో కదా, చిన్న పిల్లలే కదా. మరుదులు మా మరుదులు వాళ్ళు చిన్నోళ్ళుగా నోపుల నుంచి చిన్న వాళ్ళు ఉంచిన నోపుల నుంచి వాళ్ళు వాళ్ళకొంత అంటే 20 సంవత్సరాల లోపలు, 20 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా వినాయక నవరాత్రుల సందర్భంగా మన యొక్క గ్రామంలో గాజు ఒక త్రిలోచన పార్టీ నుండి మంచి బుర్రకథ పెట్టారు. ఎక్కడికాడ దిగిందా పూర్తి చూసేద్దాము. బుర్రకథ అనుకుని వస్తారండి. రాణించిన తర్వాత మీతో ఒకసారి చూసి బుర్రకథ అలా చెప్పు. మేము బుర్రకథ ఒకసారి చూసి పూర్తి చూద్దాం అనుకున్నాడు. 5 నిమిషాలకు అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. 5 నిమిషాలా? మాకు అలాగైతే అవదండి. కుర్రోళ్ళు కదా. అవును. ఉడికి రక్తము, బేబే రావడము, బేబే దులిపిడము, బేబే ఇంటికి వెళ్ళిపోవడం. భాస్కర్ మాకైతే వద్దు, 5 నిమిషాలు అయితే వద్దు. అయితే ఆ వయసు నచ్చలేదు. వద్దండి. నెంబర్ 2 యంగేజ్ అంటే 40 సంవత్సరాలు. అవునండి. ఈ వయసులో మా మగవాళ్ళు మంచి దిట్టంగా ఉంటారు. ఈ వయసులో మా మగవాళ్ళకి ఎలాగో తెలుసా? ఉంటది. ఈత ముళ్ళ మీద నడిచినా ఎన్ని పట్టి మీద నడిచినా అడుగుంటది ఈ వయసు. ఈ వయసులో మా మగవాళ్ళు అందరూ ఏం చేస్తారు? అలా చెట్టిరిసిద్రా, వీళ్ళు పొట్టిరిసిద్రా, అలా గోడిరిసిద్రా, వీళ్ళు మేడిరిసిద్రా అన్నట్టు ఉంటది వయసు. ఉంటారండి. ఈ 40 సంవత్సరాల వయసులో అందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా 2 అమ్మాయిలతో మంచి బుర్రకథ పెట్టారు. ఎక్కడికక్కడ దిగిందే చూసేద్దామా? మీరు కూడా ఆడుకోవద్దు బుర్రకథ చూసేద్దాం అనుకుని వస్తారు. తిరుమతి రాణించిన తర్వాత వాళ్ళు 5 నిమిషాలు అవుట్ అయిపోయారు కదా. వీళ్ళు గట్టిగుంటే ఓ పావు గంట అంతరం. వేళ్ళ మీద వాళ్ళే బెటర్ కదా. 10 నిమిషాలు కవర్ చేస్తారా? మాకు కవర్ చేసిన వాళ్ళే కావాలి. నువ్వు చేయమని అడగాలి కానీ తెల్లవాళ్ళు చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ అవ్వదులే. అయితే నెంబర్ 2 నెంబర్ 3 ఓల్డ్ ఏజ్ అంటే ఎవరు? మా తాతీయులు. 1వ తరగతి పెన్షన్ అందుకున్నాడు. ఊరు వరకు అందరూ పెన్షన్ అందుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా వినాయకుడి మండపం వద్ద ఎవరో బుర్రకథ పెట్టారంట. రామకృష్ణ గంట గడియ చూసి వెళ్ళిపోదాం అనుకుని వస్తారండి. రాణించిన తర్వాత మీద ఒకసారి చూసి బుర్రకథ చూసి గంట గడియలో నిలిపోదాం అనుకున్నాడు. తెల్లవారులు కదలరు. వాళ్ళు ముసలోళ్ళు కదమ్మా. వాళ్ళకి ఓపిక ఎక్కువ. వాళ్ళకి బేగ పడదు, వాళ్ళు బేగ నెగిసేయాలరు. ముసలోళ్ళు కోపిక ఎక్కువ, రెప్ప పడదు, నెగిసి ఇంటికి వెళ్ళరు అంటాను. వాళ్ళకి నిద్ర రాదు, వెళ్ళరు. అందుకే మా కుర్ర వాళ్ళందరూ అంటారు ఈ బాధల్లో మాకెందుకు సరికి ఒక 500 ఇస్తాం అమ్మాయిలు పంపరు అదేట అంటారు. పళ్ళు రాలిపోతే ఒళ్ళు వాచిపోద్ది నా కొడక. చెప్పా పావు గంటకి అరగంటకి మేము బుర్రకథకి రావండి. ముచ్చటగా 3 గంటల కాలం చెప్పి 3000 తీసుకొని వెళ్ళిపోతా. ముచ్చటగా 3 గంటల కాలం చెప్పి 3000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అమ్మాయి గారు మనం అందరం కూడా చాలా చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. ఎందుకమ్మా? ఎందుకు మీ అందరూ 3 గంటల కాలంలో ఒకే ఒక బుర్రకథ చెప్తారు. ఒకే ఒక బుర్రకథ. నేను అలా కాదు, నిమిషానికి ఒక బుర్రకథ, 3 నిమిషాల్లో 3 బుర్రకథలు చెప్తాను. ఏం బుర్రకథ రోయ్? అయితే ఒక బుర్రకథ చెప్పు. రక్షా బుర్రకథ. రక్షా బుర్రకథ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. అలాగే రింగు రింగులు నందండి రక్షాబండి రక్షాబండి దాన్ని పట్టాలి అదే. అవునరా, రిక్షావాడి పై ఇలా పట్టుకోవడం ఏంటి?
తెలుగుతా నువ్వు ఎప్పుడు రిక్షా చూసావా? చూసా. రిక్షా ముందలు ఏమంటాయి? హ్యాండ్లు. ఆ హ్యాండ్ల కింద ఎటువంటి బ్రేకులు. ఆ బ్రేకులు పట్టమని చెప్తాను. అవునా? ఆ బ్రేకులు పట్టకండి కానీ రిక్షా దొక్కారు అనుకో, ఆ రిక్షా ఏ సొందరకి ఏ గొంతులోకి వెళ్తుంది. నమస్కారం రా. ఇటువంటి బుర్రకథలేనా? బుర్రకథలేమి కాదు. మరి ఎటువంటి కథలు చెప్పడానికి వచ్చారమ్మా? ఈ రోజు ఈ గ్రామంలో ఈ పవిత్రమైన వేదిక పైన చక్కగా బాలనగమ జీవిత గాథ మనం బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చామండి. బాలనగమ జీవిత గాథ బుర్రకథ చెప్పడానికి వచ్చాం. అవును. నిజంగా మనం అందరం బుర్రకథ చెప్పడానికి వస్తే ఈ అడ్రస్ పడేసి గందరగోళం ఏమిటండి? ఇదంతా మన ఆర్కెస్ట్రా పార్టీ. ఇదంతా మన ఆర్కెస్ట్రా పార్టీ. ఎత్తనవలమ్మా మన గురువు గారండి. మరి గురువు గారు అండి పెద్దవారు కదమ్మా. గురువు గారి కోసం నమస్కారం చేయమ్మా. ఓకే గురువు గారు నమస్తే అండి. గురువు గారు నాకు ఒకసారి చూడండి. నీదేంట్రా? నా ముఖం చూడమండి. నీ వైపు చూడను. గురువు గారు నమస్కారం నమస్కారం సంస్కారం. అందుకే పాప మీరు అసలు కింద పెట్టండి. ఏం పట్టాలి? మనం ఎక్కడ ఉన్నాం? స్టేజ్ పైన. అందుకు నువ్వు మేడలు పెట్టావు. నమస్కారం. గురువు గారు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ కిందన. అందుకే కిందలు పెట్టమను. అతను ఆశీర్వదిస్తున్నారు. ఓ పెద్దడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. మరి గురువు దేనికి వచ్చాడమ్మా? గురువు గారు కూడా బుర్రకథకే వచ్చారు. గురువు గారు బుర్రకథకి వచ్చారు. మరి గురువు గారు బుర్రకథ చెప్పడానికి వస్తే వచ్చిన కానీ బుర్రకథ చెప్పని పేరు చేస్తున్నాడు. ఎక్కువ బాగా వేస్తున్నాడు. దాన్ని హార్మోనియం అంటారు. అయితే గురువు గారి పని నొక్కుని ఉన్నాడు. నొక్కుని ఉండాలి. ఏమండి గురువు గారు మీరు నొక్కినప్పుడు ఆ తెల్ల సూచులు మానేసి శివార్ని ఏమాత్రమే నల్ల సూచులు అంతే నొక్కని గొప్ప సౌండ్ వస్తుంది. ఏమిట్రా? ముందుకెళ్ళకి మంచోడు కాదు. అవునరా అక్కడ తెల్లవి నల్లవి అన్నావు కదా, అక్కడ గోల్డ్ కలర్ సర్ఫ్ కలర్ ఉన్నాయేంటి? నల్లవి లేవా? నల్లవి లేవు. రంగు ఎప్పుడు వేసారండి? ఎటు చూపిస్తున్నావు? అతనికి అడుగుతున్నా రంగు ఎప్పుడు వేసాడని. కింద చూపించు. అయితే గురువు గారి పని బాగుంది. ఈ బుర్రకథ అతని పని బాగుంది. వీడావిడ విజయనగర కాంప్లెక్స్ లో బస్ స్టాప్ ఉన్నాడు. ఒరే వాడు మా అన్నయ్య. ఆడు మీ అన్నయ్య? ఎందమ్మా అంత నీరసుకున్నాడు? 10 రోజులు పడి భోజనం నేను కొన్నాడు ఆడు. అయితే ఆడు దేనికి వచ్చాడు? వాడు బుర్రకథకే వచ్చాడు. వాడు బుర్రకథకి వచ్చాడు. నిజంగా వాడు బుర్రకథ చెప్పడానికి వస్తే వచ్చిన కానీ బుర్రకథ చెప్పని డేట్ చేస్తాడు. గప్పి గుప్పి గప్పి గుప్పి వాయించేస్తున్నాడు. ఎలా వాయిస్తున్నాడు? ఏ విధంగా వాయిస్తున్నాడు? సైడ్ ప్లీజ్. అవును రావు నీకు ఏట్ అవుతురా? గట్టి చెప్పి ఏట్ అవుతురా? సెల్లు అవుద్ది. సెల్లు చూస్తారా వెధవా? మన ఇద్దరం వేసుకుంటున్నావా? డాన్స్ వేసుకుంటా. నువ్వు వాడి దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు. వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి? వాళ్ళిద్దరిని చంపేస్తావా? ఏడు చేశాను. లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మ దించేస్తున్నాడు. అబద్ధం ఆడుకొని చెప్తాను. వినాశకొని ఉతకలే. చూడండి నేను తప్పుడు అన్నానా? అది ఉతుక్కోలేదు పాప. వాళ్ళు ఎలాగున్నారు మీద వేసినప్పుడు. ఓసారి నీది చూ తప్పుగా నా చూ తప్పేట. మేము రోజుకో డ్రెస్ వేస్తాం. అవును ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసుకోదా? నాకు నేవు నువ్వు వాడి దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు. వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి? వాళ్ళిద్దరిని చంపేస్తావా? ఏడు చేశాను. లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మ దించేస్తున్నాడు. అబద్ధం ఆడుకొని చెప్తాను. వినాశకొని ఉతకలే. చూడండి నేను తప్పుడు అన్నానా? అది ఉతుక్కోలేదు పాప. వాళ్ళు ఎలాగున్నారు మీద వేసినప్పుడు. ఓసారి నీది చూ తప్పుగా నా చూ తప్పేట. మేము రోజుకో డ్రెస్ వేస్తాం. అవును ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసుకోదా? నాకు నేవు కొనుక్కోవచ్చు కదా. అయితే ఈడు బొరక చెప్పడానికి వచ్చారు. అయితే బొరక ఆడి పని బాగుంది, ఈడి పని బాగుంది. మన ఇద్దరి మధ్యలో కరెంటు స్తంభం నాకు ఉన్నాడు. ఈడెవడా మీడు? వాడు మా పెద్ద అన్నయ్య. వాడు మీ పెద్ద అమ్మ. మీ అమ్మకి నమస్కారం. ఎందుకు? ఎంతమంది ఎలా కాసిందా? ఆడు మీ చిన్న అన్నయ్య, ఇడు మీ పెద్ద అన్నయ్య, అది మీ చెల్లి. నువ్వు వాళ్ళ అమ్మ సినిమాకైనా ఎంటర్ బిల్లు ఉంది కానీ మీ అమ్మకి మీ బావుకి ఎంటర్ బిల్లు లేదే. మా ఫ్యామిలీ అన్నాను గాని చిన్న పెద్దనాన్న పిల్లలమండి. ఓ చిన్న పెద్దనాన్న పిల్లలు. సభ సమ్మాయి గారు బాగానే ఉంది కానీ అయితే బొరగ నీడి పని బాగుంది. ఈ నిజంగా బొరగ చెప్పడానికి వస్తే ఈ బొరగలో వీడు ఏం చేస్తాడు? ముందుగా గానం చేస్తాడండి. ఇది మరీ బాగుందండి. స్టేజ్ ఎక్కడ లేట్ అయిందని మా కమిటీ కుర్రవాళ్ళు పెద్దలందరూ అంటే మా వాడు ఇప్పుడే స్నానం చేస్తాడట. బాబు స్నానం కాదు గానము అంటే పాటలు పాడుతాడు. మా జనం తీరిపోద్దాం. ఏమండి ఆడు బొరగ చేస్తే మా జనం తీరిపోద్దాం. ఎందుకని? ఆడు మొక్కం చూసావా? వాడి మొక్కంకేమి? ఆడు మొక్కం చూసావా? ఓ అమ్మ ఏరా ఆడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? విజయనగర కాంప్లెక్స్ వాటర్ ప్యాడ్లు సెలవులు అమ్ముకునే వెదవీడు. అమ్మా చెల్లి ఒకసారి రామ్మేటు
రే భాస్కర్రావు నేను ఎలా ఉన్నానంటున్నా వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేలాగా ఉన్నానా కాదు ఒకసారి నీ ముఖం చూసుకున్నావా ఒరే రే ఆ కన్నికా పరమేశ్వర కోవిల దగ్గర చూడు బజ్జీలు అమ్ముతారు కదమ్మా అలా ఉన్నాడు బజ్జీలు అమ్ముతాడా బజ్జీలు అమ్ముతారా నీకు పలాసనవే అడిగి దళాసనవే అదేంటి పలసన దళసనా అంతే ఆడవాళ్ళకైతే పలసనవే అచ్చికాయ బజ్జీలు ఆడికైతే దళాసరదే మిరపకాయ బజ్జీలు బజ్జీలు సరే నీ బజ్జీలకు నమస్కారం మాకు వద్దులే కానీ అయినా వాడు ముఖం పెంచుతున్నావు కదా వాడంటే ఏమనుకుంటున్నావు మా అన్నయ్య రాజు 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 మీ అన్ని రాజా రాజులాగా ఉన్నాడు అమ్మాడు పడుకున్న వాళ్ళు 10 మందిని కొడేస్తాడు నేసిన తాగుతాంటారు నిజమేరా ఒరే మా అన్నయ్య రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి మా అన్నయ్య రాజులా మీ అన్నయ్య రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి రాజులాగా ఉన్నాడు ఆయన సార్ నాకు నమ్మకం లేదు రాజు అయితే నాకు నమ్మకం లేదు అయినా అంత సింపుల్ గా తీసేస్తున్నావు కదా మా అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారండి మా అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు ఎవరు మా అన్నయ్య పులిబిడ్డ ఇప్పుడు అదే అడవిలో జూ పార్కులో తప్పించుకుని ఊరి మీద పడిపోయి జంతువులు గడి తినేస్తాడు ఆడే నేటిడు ఆ పులి వేరు ఈ పులి డూప్లికేట్ పులి అది ఒరిజినల్ పులి వేసేద్దంతే చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు ఏటి లేదు మీ అన్నయ్య పులిబెట్టి అన్నా కాబట్టి నాకే కాదు మన ట్రూప్ వాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న కుర్ర వాళ్ళకి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి ముందర కూర్చున్న ఆడవాళ్ళకి వీళ్ళందరికీ డౌట్ వచ్చింది నిజంగా మన పులిబెడ్డ అయితే మాట ఏమిటో ఇప్పుడు కాకి పుడితే కాకి పిల్ల కుక్క పుడితే కుక్క పిల్ల మనం మనుషులు పుట్టాం కానీ మనుషులమే నిజంగా మీ అన్నయ్య పులిబెడ్డ అయితే మీ అమ్మ దగ్గర పులి వచ్చిందో పులి దగ్గరికి మీ అమ్మ వెళ్ళింది పులి దగ్గరికి మా అమ్మ వెళ్ళలేదు మా అమ్మ దగ్గర పులి రాలేదండి పులి దగ్గరికి మీ అమ్మ వెళ్ళలేదు మీ అమ్మ దగ్గర పులి రాలేదు మరి గాలికి పుట్టాడా తూలుగు పుట్టాడా నువ్వెలా పుట్టావు మా అమ్మకి మా నాన్నకే మేము కూడా మా అమ్మకి మా నాన్నకే పుట్టాం మరి అలా చెప్పు అంతేగాని మా అన్నయ్య పులి పెట్టా ఇక్కడ అంత ఉంది తోసారు అందులో మాట్లాడు అవన్నీ నేనేం చెప్పలేదు అలాగా అయితే బొరగదిలో ముందుగా గానం చేస్తారు ఆడి పని బాగుంది మరి సినిమా హీరోయిన్లు రెడీ వచ్చారు కదా బొరగదిలో మీరేం చేస్తారండి మనీ గానాన్ని అలా అలా అర్థం చెప్తూ ఉంటా మైక్ సెట్ వాన్ గారు లైట్లు అయిపోయింది చెయ్యికి నాయన ఎందుకు ఆపాలి మన అందరికి ఇప్పి చూపిస్తారు అంటారు నమస్కారం రా ఎందుకు మమ్మల్ని ఎలా తినేస్తున్నా 18వ తారీఖు నుంచి ఇప్పి చూపించడం కాదు తినడానికి నువ్వు పువ్వో పండు తినడానికి పండుగ తినేస్తావేంటి నోట్లో చప్పరించేస్తా అలాగే ఉంది చప్పరించిపోయి మా మైక్ సెట్ వానర్కి ఇచ్చేస్తాను సరేలే ఏమన్నావురా మీ బుర్రకథలో మీరేం చేస్తారు మనీ గానని నేను అర్థం చెప్తూ ఉంటా మీ అన్నయ్య గానని మీరు అర్థం చెప్తూ ఉంటారు అయితే బుర్రకథలో మీ అందరి పని బాగుంది వచ్చిన కానీ మా వాడు మైక్ సెట్ లో పేర్ల మీద ఒకటి పని ఉన్నదా లేదా పనిలేదని ఫీల్ అవుతున్నావా ఎంత మంచి గ్రామం తీసుకొచ్చి ఎంతమంది జనాల ముందు ఎంతమంది మా కుర్రవాళ్ళ ముందు నన్ను అసలు ఎక్కించుకొని రాలిపోతే నా కొడక ఎక్కించుకోవడం అంటే చెప్పలే స్టేజ్ ఎక్కించుకొని స్టేజ్ ఎక్కించి నా పల్లెది ఎంత నేను ఎంత ఫీల్ అవ్వాలండి నువ్వు ఫీల్ అవ్వద్దు భాస్కర్ రావు అస్సలు పని నీదేగా నువ్వు మీద నాకు కింద కారేస్తాండి 6 కాదు కానీ 4 గంట పడితే బాగున్నావు అది ఈ బుర్రకథలో మనందరం కూడా చక్కగా కథ చెప్పడానికి వచ్చాం ఏదో కథను ప్రారంభించండి మనది భారతదేశం మనది భారతదేశం పవిత్రమైనటువంటి భారతదేశం ఏ దేశం ఇక్కడ ఎందుకు కాలేడునా పోడరా తెలి భూభారతలి నిండు గౌరవం అంతేకాదు మన భారతదేశంలో మన యొక్క భారతదేశంలో ఎత్తైన శిఖరాలు జలచల ప్రవేశ జీవనదులు కూడా ఉన్నాయండి భారతదేశంలో మన భారతదేశంలో కవులు గాయకులు నాయకులు కూడా జన్మించారండి మన భారతదేశంలో ఇంకా పతివ్రతలు కూడా జన్మించారు మహాపతివ్రతలు జన్మించారు వాళ్ళ పేర్లు ఏమైనా సీత తెలియదమ్మా తెలుసు అందరికి తెలుసు రాముడు భార్య సీత మహాపతివ్రత రాముడు భార్య సీత మహాపతివ్రతల సంగతి అందరికి తెలుసు కానీ ఇంకో సీత ఉంది ఎవరావిడ మనం ఈ ఊరు ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు విజయనగరం గంట స్తంభం దగ్గర బండి ఆపాం దేనికి ఆపాం టీ కోసం ఆ టీ కొట్టి ఆవిడ పేరు సీత ఆవిడ పేరు సీత ఇక్కడ ఎందుకు చెప్తున్నావురా ఆవిడ స్పెషాలిటీ ఉంది మీరు ఎవరు గమనించలే నేను గమనించాను గొప్ప స్పెషాలిటీ ఉంది ఏమిటండి స్పెషాలిటీ అయితేనే గలాస్ అడుగుతాను మరి మామూలు టీ అయితే గోళాలు మూసి ఇచ్చేస్తాను గోళం ఎక్కడ ఉంది మరి ఎక్కడ చూపిస్తావేట్రా ఇక్కడ గోళం మండలు ఇరిగిపోతే నా కొడక ఇక్కడ గోళం లేవు తమ్ముడు గోళం లేదు ఇంకుడు గుమ్మలో దిగిపోకండి దిగినారా మళ్ళీ మీదకి ఎక్కనారు నార్మల్ ఎదవా అలా అక్కడైతే పెద్ద నందకోపులే ఉన్నాయి ఎవడు పరిపడినా జేసీబీతో నాగడమే
చూడు నువ్వు చెప్పే సీత వేరు నేను చెప్పే సీత వేరు. సీత మహాపతివ్రత, సీత సావిత్రి, అనసూయ, సతీ సుమతి ఇలాంటి పతివ్రతలు కనేది మన భారతదేశం అండి. ఇంకా మన భారతదేశం మననే చెప్తాడు విను. చెప్పండి ఒకసారి. మనదే పవిత్రమైన భారతదేశం. మన పవిత్రమైన భారతదేశంలో ఎంతో మంది కవులు, ఎంతో మంది గాయకులు పుట్టారు, పెరిగారు, ఘనమైన కీర్తిని సాధించి గతించిపోయారా నాయన. ఇంకా ఈ పుణ్య పవిత్ర రీతి గంజిన మన భరతమాత ఎటువంటి అందచందములతో కూడుకున్నది అంటే అందచందముల నందనవనమే మన భారతదేశమే, మన ఆంధ్రదేశమే అందచందముల నందనవన భారతదేశమే, మన భారతదేశమే. అందచందముల నందనవన భారతదేశమే, మన ఆంధ్రదేశమే. మనం కథను ప్రారంభిస్తున్నామండి. ఇటువంటి భారతదేశంలో నాగలిపుడు గట్టు వద్ద మంత్రతంత్రాల మాయలపైకి ఉండేవాడండి. ఆ మాయలపైకి ఒక మాయలమాల నిర్మించాడు. అమ్మడికి పోయే కాలమే రోగం అమ్మ. ఊళ్ళో నిన్ను ఖాళీ జాగులుంటాడుగా ఎక్కడో చెరుగొట్లు అంటు కొట్టుకోండి వెళ్ళి. అవునరా, ఆ పకీరు మంచోడు కాదు కాబట్టి ఊరు బయట ఉంచారు. ఓ మంచోళ్ళు కానీ ఊర్లో ఉన్నవరా? ఇలాంటి అతను లాంటి ఊరు మధ్యలో ఉండవు, ఊర్లో ఉన్నవారు కొంచెం. నిజంగా మంచోళ్ళు కానీ ఊర్లో ఉండకపోతే ముందు ఎద్దం తగిలియాలమ్మ. అలాగే ఏం చేశారా? అసలు మంచోళ్ళు కాదు నీకన్నా నిన్ను ముందు తగలెట్టి ఎద్దం తగిలి చనిపోతే నేను నిన్ను అడుగుతాను ఏంటి చాలా తడగనేదా మళ్ళీ మనం అడుక్కోపోతే ఎలారా? మరి అది నేనేట అంతాను ఏం వాళ్ళు అడిగారు నేను అడిగానేటి. నువ్వు అడిగినప్పుడు అడగలేదేటి? చేయకు. అవునవునులే. అయితే అమ్మాయి గారు తర్వాత ఏం జరిగింది ఇంకా ఏమన్నావురా? పకీరవాడు ఎందుకు ఊరావతలు కొట్టుకోండి కోట్లు అంతాను. ఓహో, ఇంకా పకీరవాడు ఎటువంటి వాడు? ఆ మాయ మాంసం చెప్పాను ఒకసారి. ఎక్కువ టమారా గజకన్న పోకన్న అన్ని వ్యక్తులు ఆర్యదేరం అంటే మాయల పకీరు శోభ ఏ విధంగా ఉంది అంటే భారతీయ సోదరులారా మాయల మరాఠీల మాత్రము మరాఠీల
వీడు పాడింది ఒక్క మొక్క అర్థమైపోతుంది. ఎందుకు అర్థం కాలేదు? ఒక్క మొక్క అర్థమైపోతుంది. ఏం అర్థం కాలేదా? ఆడు పాడింది నాకు కాదు, ఇక్కడ ఉన్న గోవులకి అర్థం అవ్వలేదు. అందరికీ అర్థమైంది. ఆ పాఠాలు అర్థం అవ్వలేదు కానీ లాస్ట్ లైన్ మట్టుకు అర్థమైందమ్మా. ఏమిటది? వరుస పాఠాల వల్ల అడిగి నిద్ర లేనాడు ఉంది. ఇక్కడికి వచ్చి నిద్ర వస్తుందేమో. లాస్ట్ లో ఒకటి అన్నాడు. ఏమన్నాడు? ఏంటన్నాడు? ఒరే తగ్గ చెప్తే తగ్గ తరిగిడతా అంటే ఇక్కడతో ఈ వంత సరైన అర్థంరా నాయన. అదండి అమ్మాయి, ఎక్కడతో ఈ బొంత సరే. ఈ బొంత సరి కొత్త బొంత కుట్టించుకోవడమే. ఈ బొంతలు తలగడ్లు మంచాలు కాదురా, అది వంత ముక్తాయింపు. ఓ ఎక్కడితో పాట సరే. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆ మాయలు వాళ్ళ శోభలు వింతని తమాషా జరుగుతుంది. ఏమిటమ్మా మాయలు బగిన ఒక కొడలో వింతని తమాషాలు జరుగుతూ ఉంటాయి. నాలాంటి తమాషాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి? తమాషాలు వచ్చా? చంపేసావమ్మా. ఈ మధ్యన మా ఊర్లో గొప్ప తమాషా జరిగిపోయింది. ఏమిటది? ఈ మధ్యన అదేం జరిగింది? ఈ మధ్య నా పెళ్ళయిందా? పెళ్ళయిందండి. ఎప్పుడైతే నా పెళ్ళయిందో నా పెళ్ళి ఒక తమాషా కింద జరిగింది. ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఒకప్పుడు రోజుల్లో పెళ్లి ఏ విధంగా జరిగాయండి? ఎలా జరిగేవి? ఒకప్పుడు రోజుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలంటే చక్కగా పల్లకి మీద వెళ్ళేవాడు. పల్లకి మీద వెళ్ళేవారు. వెనకతలు వచ్చిన చుట్టాలు బంధువులు పట్టుకెళ్ళడానికి ఎడ్లు బలు పెట్టేవారు. మారిపోయింది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలంటే చక్కగా కారు మీద వెళ్తాడు. బుక్ చేసుకుంటున్నారు. వెనకతలు వచ్చిన జనాలు అందరూ తీసుకెళ్ళడానికి చుట్టాలు తీసుకెళ్ళడానికి ఆటోలో బస్సులో లారీలు పెడతారు. నేను మాత్రం అలా కాదు. నేను కూడా ఒకప్పుడు రోజుల్లో పెళ్లి చేసుకుందామని పాత రోజుల్లో పెళ్లి చేసుకున్నా. నేను చేశాను. చక్కగా మా అత్తవారి ఇంటికి వెళ్ళడానికి పల్లకి బుక్ చేసుకోండి. వినండమ్మా, పల్లకి బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకోండి. నా వెనకతలు వచ్చిన బంధువులందరూ తీసుకెళ్ళాలి. చుట్టాలకి అందరికి 5 ఎడ్లు బలు పెట్టాను. 5 ఎడ్లు బలు పెట్టాను. అమ్మాయి గారు ఏమిటి? ఆ రోజే నా పెళ్లి సాయంత్రం కాలగల చామరం అయిపోయింది. మా అత్తారింటికి వెళ్ళాలి బయలుదేరుతున్నాను. పల్లకి కూర్చోను. నేను పల్లకి కూర్చోను. నా వెనకతలు బయలుదేరిన చుట్టాలు అందరూ 5 ఎడ్లు బడికి బయలుదేరారు. అవునండి. ముందు 5 ఎడ్లు బడితో చుట్టాలు వెళ్తాను. వెనకతలు పల్లకి మీద నేను వెళ్తాను. సమాధి తో మధ్యలోకి వెళ్ళాం. మా అత్తరు ఊరు తో మధ్యలోకి వెళ్ళాం. ఎప్పుడే తో మధ్యలోకి వెళ్ళామో చిన్న ఆలోచన పుట్టింది. ఎవరికి? నాకే. ఏటమ్మా పలానా వాళ్ళు ఉసారుగా రావాలి, ఇంత ఉసూరు అనుకుని వస్తానని ఎక్కడైనా వేస్తారని నేను చేశాను. అంటే మా మైక్ సెట్ వాండర్కి ఫోన్ చేశాను. మైక్ సెట్ వాండర్కి ఫోన్ చేశాను. ఏం పేరు? అతని పేరు మర్చిపోయాను. శంకర్. మా మైక్ సెట్ శంకర్ ఫోన్ చేశాను. తమ్ముడు నువ్వు వేడి చేస్తావు తెలీదు. బాగా పాడిన వాళ్ళు డీజే బాక్సులు పెట్టుకోండి రా అన్నాను. 4 బాక్సులు తెమ్మని చెప్పు. ఎప్పుడైతే 4 డీజే బాక్సులు తెమ్మను 4 డీజే బాక్సులు తెచ్చాడు. ఆ 4 డీజే బాక్సులు ఒట్టుకెళ్ళి ఒక ఎడ్ల బండి కట్టాం. కట్టారు. ఆ 4 డీజే బాక్సులు ఒక ఎడ్ల బండి ముందు వెళ్తాను. దాని వెనకతల 5 ఎడ్ల బండితో చుట్టాలు వెళ్తాను. వెనకతల పల్లకి మీద నేను వెళ్తాను. సమాజం మా అత్త ఊరు దగ్గరలోకి రానిచ్చి మా మైక్ సెట్ శంకర్ ఫోన్ చేశాను. తమ్ముడు నువ్వు ఎటువంటి పాటలు వేస్తావు తెలీదు. నువ్వు వేసిన పాటలతోనే పలానా మైక్ సెట్ నీకైనా పేరు రావాలి, పలానా అల్లు వస్తాను నాకైనా పేరు రావాలి, వేసే పాటలు అన్నాను. ఎప్పుడైతే పాటలు ఏమన్నా మా శంకర్ ఊరుకుండా టచ్ లాక్ తీసాడు. జోగొట్టుకెళ్ళి అందులో దోపాడు యాంపుల పేరు. ఎప్పుడైతే దోపాడో ఇక్కడ పాట మీద పాట వేసేస్తాడు. ఎప్పుడైతే పాటలు వేస్తాడో ఆ వేసిన పాటలకి బాక్స్ ఎలాగంటాడు. చిన్న బాక్స్ చిటుకు బాక్స్ అమ్మా, పెద్ద పెద్ద డీజే బాక్స్ కదా. మా శంకర్ వేసిన పాటలకి బాక్స్ ఎలాగంటాడు. శంకర్ డీజే సౌండ్స్ శంకర్ కాదు డీజే పాటలేసి అంటాను. ఎప్పుడైతే పాటలేసారో ఈ బాక్సులు దేనికి కట్టాం? ఎడ్ల బండి కట్టామా? ఆ ఎడ్లకి గోళ పడదాని సంగతి మనకు తెలియదు. సౌండ్ పడదండి. ఆ ఎడ్లకి సౌండ్ పడదాని సంగతి మనకు తెలియదు. పాడమే పాట వేసుకెళ్ళిపోతాను. ఈ గుద్దులు భరించలేక, ఈ సౌండ్లు భరించలేక, ఈ గోళ భరించలేక ఆ ఎడ్లేట్ చేసే పెంట్రీలపై పటా పోయి మరి అందులో కూర్చుని మనుషులు 20 మంది చచ్చిపోయారు, 30 మంది కాలేజ్ చేతలేదు. నేను ఎక్కడ ఉన్నాను? పల్లకీలో ఉన్నావు. నేను ఎక్కడ ఉన్నాను? పల్లకీలో ఉన్నాను. అవును. మా ఆవిడ ఎక్కడ ఉంది? వాళ్ళ ఇంటి దగ్గర. దానికి నాకు ఏంటనైతే పెళ్లి అయిపోవాలి. పెళ్లి ఆగలేదు. మా అత్తరింటికి వెళ్ళావు. ఏదో రంగు పెళ్లి అయిపోయింది. ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో పంతులు గారు మా ఆవిడకి నా ముడేస్తారు కదా, బ్రహ్మముడులు వేశారు. ఎప్పుడైతే పంతులు గారు బ్రహ్మముడులు వేశారో నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. ఏమిటి పంతులు గారు మా అత్త ఊరు పరిస్థితి బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు, ఈ ముళ్ళిప్పి అంటే మా ఆవిడ తీసుకుని మద్రాసు గుంటూరు మఠాకి వెళ్ళిపోతున్నాను. ముహూర్తం ప్రకారం వేసిన ముళ్ళు ముహూర్తం ప్రకారంగా విప్పాలి. ఆ పంతులు కూడా సేమ్ నీలాగా అన్నాడమ్మా.
భాస్కర్ నువ్వు డబ్బులు ఇస్తే లేకపోతే మానే ముహూర్తం దాటకని ముళ్ళు ఎప్పుడు జరగదు సొక్క చూపిస్తాను అంటాను. ఈ టైంలో సొక్క చూపిస్తాను మంచోడే. ఆ సొక్క చూపించిన పంతులు ఎడి తీసుకెళ్తాడు. మా అత్తరు పెరట్లో తీసుకెళ్తాడు. అక్కడే తిరగ మా అత్తరు పెరట్లో నేలలో అన్నది సంగతి ఆ పంతులకు తెలియదు. మరి నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలియదు. నీకు తెలీదు. మీ ఆవిడకి తెలుసు కదా? మా ఆవిడకి తెలుసు కానీ పెళ్లి కూతురు కదా సిగ్గి చెప్పలే. అవతల మా ఆవిడ యువతల లేని మయ్యాని పంతులు ముగ్గురు మీద చూసుకుని వెళ్తారు. సౌండ్ లేదండి. సౌండ్ ఎలాగొంటది? ముగ్గురు మెల్ల నేలలోతుల పాట. మంచి పని అయిందండి భాస్కర్. నాకు తెలియక అడుగుతున్నాను కదా. పడితే మీ ఇద్దరు పడాలి. మా ఇద్దరు పడాలి. పంతులు ఎలా పడ్డాడబ్బా? పంతులు ఎలా పడిపోండా? ఆఖరికి చెప్పాను ఏమని? మా ఇద్దరికి ముళ్ళు ఇప్పితే పంతులు మిగిలిపోయింది. అవతల మా ఆవిడ యువతల లేని మయ్యా నాగి సొక్కిన. మంచి పని అయ్యిందండి. కరెక్ట్గా నువ్వు ఒట్టు గుద్దినాడు పంతులు. ఏమైందా? తమాసాలు ఏమైనా జరుగుతుంది? తమాసాలేం కాదు. మరి ఎటువంటి తమాసాలు జరుగుతుంటే స్తంభాలు బుసలాడుతుంటే మట్టి మాట్లాడుతుంటే బొమ్మలు మంచి మంచి పాటలు పాడుకుంటాయి. బొమ్మలు మంచి మంచి పాటలు పాడే ముందు మన బొమ్మలతో మంచి పాట పాడించుకున్నాం అమ్మాయి. ఓకే. మన కుర్రవాళ్ళందరూ ఎప్పటికంటే ఎదురు చూస్తారు. అవునండి. ఎక్కడ విశాఖపట్నం గాజువాడ నుండి మంచి బరగా తెచ్చాం. మరి హుషారుగా ఉండాలి. ఇంత ఉసూరు అనిపిస్తారు ఏమని చూస్తారు. మరి కుర్రవాళ్ళందరూ హుషారుగా ఉండాలి కాబట్టి మంచి హుషారైన ఆట పాట వేసుకుందాం అమ్మా. మరి ఆట పాట కావాలంటే తమ ఒక్కలైతే సరిపోదు. 10 మంది కావాలి. ఏమిటండి? 10 మంది కావాలా? 10 మంది వస్తే నాను సరిపెట్టలేనమ్మా. ఆహా, మరి మీ కుర్రోళ్ళు ఉన్నారు సరిపెట్టుకోవచ్చు కదా. నేనైతే నెక్క మీద వేయగలను. వాళ్ళైతే దెబ్బ దూడు పోయి సొగ్గేస్తారు. లేదు, వాళ్ళకి తెలుసు లెక్క మీద వెయ్యి. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? వచ్చిందండి. మీ చెల్లి కూడా వచ్చింది. అవును. ఆవిడ దేనికి వచ్చింది? ఆడడానికి పాడడానికి. ఆవిడ ఆడడానికి పాడడానికి వస్తే నాది కాదు బాబు కొడుదని చెప్పి 4 ఆకులు తినేసింది. ఎటు కథల కంటే ఎందాం అక్కడ కూర్చోంది. నువ్వు పిలవలేదు కదరా? ఓహో, పిలిస్తే వస్తుందా? ఎవరు వస్తారు? ఎంత పిలపోతే అంతసేపు రాదు. అది మటు కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ రోజులో ఆడవాళ్ళు పిలిచినా వస్తాను కాదు. పిలిచినా రాము. మా ఊర్లో 10 మంది ఆడవాళ్ళు రోజు పిలుస్తాను. ఎందుకు? వర్షంలో గోపురా నీకెందుకు? గురువు గారు అమ్మాయిని పిలిస్తే వస్తుంది. మంచి పాడత పిలితే వేసుకోండి. What is your name? My name is Sirisha. Sirisha? Yeah. Very nice name. Thank you. Sirisha, ఎంత బాగున్నావు? ఎంత బాగున్నాను. చిన్న కళ్ళు. చిన్న కళ్ళు. చిన్న ముక్కు. చిన్న ముక్కు. చిన్న నోరు. చిన్న నోరు. సామాలు పెద్ద. ఇలా రారా. ఏ సామాలు రా? నీవే. నావే అంటే? దేవుడి అంతలే సొన్నా. ఏంటివిరా? సామాలు సామాలు. అది సామాలు. ఏ సామాలు? నీవే మందరవే. అరే చౌలీలా. గుమిగిలు గుమిగిలు గుమిగిలు. ఓహో చౌలీలా. భాస్కర్ నీకు నచ్చాయా? నాకు నచ్చాక నాన్న సామాన్లు మోయినమ్మ. నాకు ఇప్పుడు నీకు ఎవరు ఇచ్చిర్లే మోసిడాకేనా? నీవే సొంతవే. సొంతవే. వాళ్ళ ఆమె ఎలా మోస్తాను? నీ సామాన్లకి బరువేట్రా? నా సామాన్లు నాకు బరువు కాదు కదా. నా సామాన్లు కూడా నాకు బరువు. అబద్ధం ఆడకని చెప్తాను. ఎంతమంది జనాల ముందు ఆ సామాన్లు నువ్వు కాబట్టి మోస్తాను కానీ మరి ఎవరైతే ఆ సామాను మోయినారమ్మా. ఒకవేళ కొక్కరితో పడి మా కుర్రాలు ఎవరైనా సరే మోద్దామన్నా వాళ్ళైనా కావిడ ఇవ్వాల్సిందే. ముందుకు ఒకటి వెనక్కి ఒకటి. సరే కానీ భాస్కర్ ఇక్కడ ఎందుకు పిలిచావు? ఇక్కడ మీరు దేనికి వచ్చారండి? ఆడడానికి పాడడానికి వచ్చారు. మరి ఆడడానికి పాడడానికి వచ్చారు కాబట్టి మా కుర్ర వాళ్ళందరికీ జోరుగా వసరగా ఉండేటువంటి వసరైన పాట కావాలండి. రావి నా చెల్లి వేసుకోండి గురువు గారు.
మీకు ఆ కింద సూపు కానీ మీద సూపు లేదేట్రా మీరు ఎంతసేపు ఆ కింద చూడడం కానీ మీద చూడరా అది ఏడు పాడింది ఒక మొక్కని మీకు అర్థమైందిరా ఏంటి గురుగారు మీకు అర్థం అవ్వలేదండి ఏరా నీకు అర్థమైందిరా ఒరే బస్ స్టాప్ అర్థమైందా ఏంటి అర్థమైంది సామాన్లు చూసి పొంగిపోకు ఒరిజినల్ డూప్లికేట్ అర్థమైందా ఏ తోడు మీకేమైనా అర్థమైందో చెప్పండి దూరంగా ఉన్నారు ఆ పాట నువ్వు పాడిన పాట తప్పు ఆ పాట ఒప్పేళ్ళగా ఉంటుందో జోరుగా వస్తారుగా నేను ఒకసారి పాడతాను నువ్వు మీరు ఇద్దరు కలిపి జాగ్రత్త ఆలకించండి అన్నగా వేసుకుంటే ఇది పెద్ద పాప ఇది చిన్న పాప ఇది నీ పాప ఇది నీ పాప ఇది నీ పాప ఇది నీ పాప ఇది పెద్ద పాప ఇది చిన్న పాప ఇది నీ పాప ఇది నీ పాప ఇది నీ పాప ఇది నీ పాప అమ్మా చిన్న రిక్వెస్ట్ నువ్వు తోసిందని తోస్తాను కానీ సమాగా వెనక ముందు చూసుకొని తోయ్యా అటు తోసావా నువ్వు ఎప్పుడైతే తోసావా మంచి చూపు మీద వెళ్ళానా సిమెంట్ కూడా ఉన్నదమ్మా సైడ్కి వెళ్ళిపో ఆ సిమెంట్ గౌడ్ కానీ గుద్దుకున్నా బుర్ర బద్దలైపోద్ది అందుకే ఆడినప్పుడు పాడినప్పుడు జాగ్రత్త చూసుకో అర్థమైందా ఎలాగొంది పాట అవునరా పాట పాడమన్నాం కదా పాట పాడమంటే ఇది చిన్న పాప అది పెద్ద పాప ఇది చిన్న పాప అది పెద్ద పాప ఒరే బాబు పప్పల పాటలు కాదురా పాపలు పప్పులు కాదు కాదు నా తప్పు కాదు మా సాయంత్రం మైక్ సార్ తప్పు ఎందుకు అది అలాగా అంటాను ఎలాగా మా సాయంత్రం మైక్ సార్ ఏంటంటే ఇది పెద్ద పాప ఇది చిన్న పాప ఇది పెద్ద పాప ఇది చిన్న పాప ఆయన నీకు నమస్కారం నాయన ఆ పాట అయ్యొద్దు క్యాసెట్ అయ్యక అరిపోయినట్టుంది చూడు నీలాంటి వాళ్ళకి ఎంతమందికి పెట్టాడు ఏం పెట్టాడు నీలాంటి ప్రోగ్రాలకి ఎంతమందికి మైక్ సెట్ పెట్టాడు సెట్ పెట్టాడా నిజంగానే నిజంగా పెట్టి 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 అరిగిపోయింది అందుకే పెట్టి సొక్కిది బాగుంది పెట్టడము తీయడము తీయడము లూజ్ అయిపోయింది ఉండలేకపోతున్నాడు కదా సరేలేండి ఆ పాట తప్పు నేను పాడిన పాట తప్పు అయితే ఆ ఒప్పేలు ఉండదు జోరుగా వస్తారుగా మా ఎస్ఎస్ఆర్ పాట కుర్రవాళ్ళందరికీ మంచి వసారు వచ్చే రీతిలో పాడేవన్నాయి వాళ్ళకి వసారు కాదు మా ఆడవాళ్ళకి అవసరం లేదు ఎందుకు నొక్కేస్తాను నువ్వు ఎక్కడో అక్కడ ఇంటికాడ అక్కడే ఏమి ఇంటికి వెళ్ళి చూసావు నువ్వు ఎక్కడో అక్కడ ఇంటికాడ పోయినాడు కాదు ఈదో పోయినాడే సరేలే ఏంటి కుర్రవాళ్ళకే వసారు కావాలా మాడవాళ్ళకి అవసరం లేదా ఎందుకు అమ్మసారా ఏమి ఇంటికాడ మంచం వేసుకొని పడుకోక మీరా ఏం అమ్మ మనకు అవసరం లేదా వచ్చారు కావాలి కదా గట్టి చెప్పడు కొట్టే కర్రా నా తల్లి బంగారు తల్లి వచ్చారా సినిమాలో విజయశాంతిలాగా ఉన్నావా
మా పెద్దమ్మ ఏమనుకుంటున్నావు? మీ పెద్దమ్మ నీలాగా ఉంది. మా పెద్దమ్మ నాలాగే ఉంటుంది. పెద్దమ్మలాగా నేనున్నాను. పెద్దమ్మలో నువ్వు అన్నావా? నీ చిన్నది ఉందా ఆవిడికి లేదు. మాకే మీద రంగు ఒక కలరా? సరేలేండి, మా ఆడవాళ్ళకి కూడా హుషారుగా కావాలి. హుషారు కావాలి కాబట్టి ఆ పాట జోరుగా హుషారుగా వేసుకోండి. వంట గుణపమ్మ ఒక నాకు అందం ఏడితే అంత అందో గానీ పచ్చగడ్డి నువ్వు కొంచెం ట్రై చేస్తావేంటి? గడ్డితే ఎంత అందే గడ్డితే ఎంత పచ్చగడ్డి గడ్డి నేను పెద్ద గడ్డి ఎంత అందేటో అనుకో నేను నువ్వు అనుకుంటావు. నచ్చిందా నీకని? మీ చెల్లె భలేగా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఇద్దరు ఎవరికి పోయినా పర్వాలేదు. నీకని మీ చెల్లె గట్టిగా వేస్తుంది. బాగా నచ్చిందా? వచ్చినంత వరకు ఊరుకోలేదు, నేను చూసాను. నువ్వు గాని అమ్మాయిని లేపప్ప 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాడు అంతే. బావి ఇప్పుడు తెల్లని వరకు వెళ్ళడరా. తెల్లని కాదు, ఎప్పుడెప్పుడు నెగుతుంది ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తాడు. ఏంటి డాన్సా? బావా నచ్చిందా? నచ్చింది. నోటితో చెప్పు, నచ్చిందా? థ్యాంక్ యూ. అతనికి ఏడు కావాలి. ఏడు కావాలి? ఇప్పుడు అతనికే కాదు, వచ్చిన కుర్రోళ్ళందరికి ఏడు కావాలి. ఏం కావాలి? ఆ కుర్రోళ్ళందరికి అదే కావాలి. ఏడు కావాలా? ఒకసారి కావాలా? ఒకసారి ఆట పాట కావాలి. సరేలే భాస్కర్, నాకు ఇక్కడ బావులు ఉన్నారు తెలుసు. ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో ఎంతమంది కుర్రవాళ్ళు ఎంతమంది జనాల్లో నీకు బావ అన్నాడు. ఆ బావగారు ఎక్కడ ఉన్నారమ్మా? చూపించాలా? మరి చూపిస్తా కదా మొదలెత్తా. సరే తమ్ముడు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక
ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.